ఈ వీడియోలో మీకు టెన్సెస్ ప్రెజెంట్ సింపుల్ నుంచి మొత్తం టెన్సెస్ యాక్టివేస్ టు పాసివేస్ ఎలా చేంజ్ అవుతుందనేది చెప్తాను. ప్రెజెంట్ సింపుల్. ద బాయ్ మేక్స్ టాయ్స్. మేక్స్ ఇక్కడ వెర్బ్ ఇండికేట్ చేస్తుంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ ద బాయ్ సబ్జెక్ట్, టాయ్స్ ఆబ్జెక్ట్. స్ట్రక్చర్ ప్రకారము మనం ఏంటి వాడాలి? ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కింద వాడాలి. సో టాయ్స్ ఆర్ సబ్జెక్ట్ ఇక్కడ ప్లూరల్ కనుక ఆర్ బీ ఫామ్ వెర్బ్ వాడాము, ప్రెజెంట్ బీ ఫామ్ వెర్బ్. ఎందుకంటే ఇది ప్రెజెంట్ సింపుల్ కనుక మేక్స్ ఇండికేట్ చేస్తుంది ఇది ప్రెజెంట్ సింపుల్ అని. అందువలన ఇక్కడ ప్రెజెంట్ బీ ఫామ్ వెర్బ్ వాడాము ఆర్. వెర్బ్ 3 మేడ్ బై ద బాయ్. సో స్ట్రక్చర్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసాం కదా. ఇక్కడ బీస్ మేక్ హనీ. బీస్ సబ్జెక్ట్, మేక్ వెర్బ్, హనీ ఆబ్జెక్ట్. హనీ ఈస్ మేడ్ బై బీస్. మేడ్ హియర్ వెర్బ్ 3. హనీ ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కింద వాడాము. వెర్బ్ సింగులర్ కనుక వెర్బ్ ఈజ్ వాడాము. సో నెక్స్ట్ వన్ ఇంటరాగేటివ్ అయితే ఎలా మార్చాలి? డస్ షీ వాంట్ ఏ బుక్. డస్ ఇలాంటి టైప్ సెంటెన్సెస్ని ఇంటరాగేటివ్ ఎస్ ఆర్ నో టైప్ సెంటెన్స్ అంటారు. సో డస్ షీ వాంట్ ఏ బుక్ ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ ఈజ్ అనే బీ ఫామ్ వెర్బ్ వాడుతూ ఏ బుక్ వాంటెడ్ బై హెర్. స్ట్రక్చర్ ప్రకారము వెర్బ్ 3 వాడాము, బై హెర్ అని వాడాము. సో లాస్ట్కి ఇంటరాగేటివ్ క్వశ్చన్. ఇంటరాగేటివ్ కదా, క్వశ్చన్ మార్క్ పెట్టాలి. హూ టీచర్స్ యూ ఇంగ్లీష్? బై హూమ్ ఆర్ యూ టాట్ ఇంగ్లీష్. ఇలా హూ టీచర్స్ యూ ఇంగ్లీష్ ఇలాంటి సెంటెన్స్ని బై హూమ్ అని కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. బై హూమ్ ఆర్ యూ టాట్ ఇంగ్లీష్ అని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్టు యామ్ ఈటింగ్, ఐ ఆమ్ ఈటింగ్ ఎన్ ఎగ్. ఈ సెంటెన్స్ ఇండికేట్ చేస్తుంది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా ఇంగ్ ఫామ్ వచ్చేటప్పుడు ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి పాసివ్ వాయిస్లో అంటే ఈ ఆబ్జెక్టు సబ్జెక్టు కింద యాన్ యాక్. ఇది ప్రెజెంట్ కనుక ఈజ్ అనే బీ ఫామ్ వెర్బ్. ఈటింగ్ ఇంగ్ ఫామ్ ఇచ్చాడు మెయిన్ వెర్బ్కి, ఇంగ్ ఫామ్లో ఉంది కనుక సో బీయింగ్ ఈటెన్ బై మీ అని కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. యామ్ ఐ ఈటింగ్ ఎన్ ఎగ్, ఈజ్ అన్ ఎగ్ బీయింగ్ ఈటెన్ బై మీ. ఇప్పుడు స్టేట్మెంట్ మోడ్లో ఉంది, పాసివ్ ఫామ్లో ముందు చేంజ్ చేసాం కదా, అదే ఇంటరాగేటివ్ మోడ్లో ఇలా ఇస్తే ఇలా చేంజ్ చేయాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్టేట్మెంట్ మోడ్ అనమాట. సీత హ్యాస్ ఈటెన్ ద ఫ్రూట్. సీత హ్యాస్ ఈటెన్ ద ఫ్రూట్. అలా ఉన్నప్పుడు పాసివ్ ఫామ్లో ఎలా మార్చాలి? ఇక్కడ ఉన్న ఆబ్జెక్టు ద ఫ్రూట్, హ్యాస్ బీ ఫామ్ వెర్బ్ ఏంటి వాడాలి? బీన్, ఈటెన్ వెర్బ్ 3 వాడాలి. బై అనే ప్రిపోజిషన్ పెడుతూ సీత అనే ఈ సబ్జెక్టు ఇక్కడ ఆబ్జెక్ట్ కింద వచ్చిందనమాట. ద ఫ్రూట్ హ్యాస్ బీన్ ఈటెన్ బై సీత. అదే ఇంటరాగేటివ్లో ఇస్తే ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి? హ్యావ్ యూ సీన్ ద ప్లే? హ్యాస్ ద ప్లే బీన్ సీన్ బై యూ? ఇంటరాగేటివ్లో ఇస్తే ఇలా పాసివ్ ఫామ్లో మార్చాలి. హూ హ్యాస్ రిటెన్ దిస్ లెటర్? బై హూమ్ హ్యాస్ దిస్ లెటర్ బీన్ రిటెన్. ఇంటరాగేటివ్లో ఇస్తే ఇలా యాక్టివ్ వాయిస్ ఇస్తే వాటికి పాసివ్ ఫామ్ ఇలా రాయాలి, పాసివ్ వాయిస్. అండ్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో ఎలా మార్చాలి? ఐ రెడ్ ద బుక్. ద బుక్ వాజ్, ఎందుకంటే ఇది పాస్ట్ ఫామ్లో ఉంది కనుక, పాస్ట్ టెన్స్ ఇండికేట్ చేస్తుంది కనుక వాజ్ అని వాడాము. ఇక్కడ రీడ్కి మాత్రం రీడ్, రెడ్, రెడ్ అని మన ప్రొనౌన్సియేషన్ మారుతుంది కానీ స్పెల్లింగ్ మారదు. అందుకు రీడ్ అనే వెర్బ్ వస్తే మనం ప్రెజెంట్లో మార్చచ్చు, పాస్ట్లో కూడా మార్చచ్చు. ఎందుకంటే ఆ స్పెల్లింగ్ రీడా రెడ్డా అనేది టైం ఇండికేట్ చేయడానికి అక్కడ టైం మెన్షన్ చేస్తేనే మనకు తెలుస్తుంది. సో ఇలాంటి వాటికి ద బుక్ ఈజ్ రెడ్ బై మీ, ద బుక్ వాజ్ రెడ్ బై మీ కూడా కరెక్టే. డిడ్ యూ రైట్ ఏ లెటర్? ఇది ఇంటరాగేటివ్లో ఉంది. వీటికి పాసివ్ వాయిస్లో ఎలా మార్చాలి? వాజ్ ఏ లెటర్ రిటెన్ బై యూ. ఇక్కడ ఇది డూ ఫామ్ వెర్బ్లో ఉంది.
సో డిడ్ పాస్ట్ వెర్బ్ ఇండికేట్ చేస్తుంది. దానికి పాసివ్ వాయిస్లో బీ ఫామ్ వెర్బ్ కింద మార్చి మనం ఇంటరాగేటివ్ మోడ్లో సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. సో బీ ఫామ్ వెర్బ్స్ ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి. యామ్, ఈస్, ఆర్, వాస్, వర్, బీ, బీయింగ్, బీన్, వీటిని బీ ఫామ్ వెర్బ్స్ అంటారు. ఈ వెర్బ్సే మనం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు యూజ్ చేయాలన్నమాట. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్, దే వర్ ప్లేయింగ్ పాస్ట్ కంటిన్యూస్. సో ఫుట్బాల్ వాజ్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. సో ఇలా యాక్టివ్ వాయిస్ ఇస్తే పాసివ్ ఫామ్లో పాసివ్ వాయిస్లో ఇలా చేంజ్ చేయాలి. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ టెన్స్ ఇచ్చాడు ప్లేయింగ్, సో వాజ్ బీయింగ్ ప్లేడ్ అని కన్స్ట్రక్ట్ చేయాలి. సో అదే ఇంటరాగేటివ్లో అయితే ఇలా కన్స్ట్రక్ట్ చేయాలి. వాజ్ హీ రీడింగ్ ద న్యూస్ పేపర్, వాజ్ ద న్యూస్ పేపర్ బీయింగ్ రెడ్ బై హిమ్. సో ఇలా ఇంటరాగేటివ్ ఇస్తే మనం ఇంటరాగేటివ్లో పాసివ్ వాయిస్ ఇలా చేంజ్ చేయాలన్నమాట. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఐ హ్యాడ్ రెడ్ ద బుక్, ద బుక్ హ్యాడ్ బీన్ రెడ్ బై మీ. ఇక్కడ ఇచ్చే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కింద వాడాము. హ్యాడ్ బీన్ అనే బీ ఫామ్ వెర్బ్ వాడాము. వెర్బ్ 3 రెడ్ బై మీ అని కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. హ్యాడ్ షీ బాట్ న్యూ బుక్, ఇదే ఇంటరాగేటివ్లో ఇలా చేంజ్ చేయాలి. హ్యాడ్ న్యూ బుక్, బీన్, బాట్ బై హెర్. ఫ్యూచర్ టెన్స్, ఐ విల్ రైట్ ఏ బుక్. ఫ్యూచర్ టెన్స్లో అంటే విల్, షల్, షుడ్, వుడ్, కుడ్, మే, మైట్, వీటన్నిటిని మోడల్ ఆక్సిలరీస్ అంటారు. ఈ మోడల్ వెర్బ్స్ మనం ఫ్యూచర్ టెన్స్లోని, ఫ్యూచర్ కండిషనల్ టెన్సెస్లోని కూడా వాడతాం. సో ఈ టెన్సెస్, ఈ వెర్బ్స్ పక్కన ఈ వెర్బ్ కానీ వస్తే యాక్టివ్ వాయిస్లో బీ అనే బీ ఫామ్ వెర్బ్ మనం పాసివ్ వాయిస్లో వాడాలన్నమాట. ఐ విల్ రైట్ ఏ బుక్ విల్ బి రిటన్ బై మీ. సో సేమ్ ఇన్ ఫ్యూచర్ టెన్స్ ఇంటరాగేటివ్లో విల్ దే వాష్ క్లాత్స్ ఇన్ ద ఈవినింగ్, విల్ క్లాత్స్ బి వాష్డ్ బై దెమ్ ఇన్ ద ఈవినింగ్. ఈ ఇన్ ద ఈవినింగ్ అనే ఫ్రేజు లాస్ట్కి పెట్టేయడమే. సో ఇందులో ఏటి ఆబ్జెక్ట్ ఏది అది ఫైండ్ చేసి అది రాసేయడమే. విల్ క్లాత్స్ బి, ఎందుకంటే విల్ అనే మోడల్ ఆక్సిలరీ వచ్చింది. బి వాష్డ్ వెర్బ్ 3, వాష్కి వెర్బ్ 3 వాష్డ్ బై దెమ్. ఇక్కడ దే అనే సబ్జెక్ట్కి ఆబ్జెక్టివ్ కేసు దెమ్ ఇన్ ద ఈవినింగ్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఐ విల్ హ్యావ్ రిటన్ ఏ బుక్, ఎ బుక్ విల్ హ్యావ్ బీన్ రిటన్ బై మీ. అండ్ ద ప్రిపోజిషన్ అంటే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఓకే. వెర్బ్ పక్కన ఒక ప్రిపోజిషన్ వాడితే దాన్ని ఫ్రేజల్ ప్రిపోజిషన్ అని అంటాము కొన్ని వెర్బ్స్ని. సో అలాంటిది వస్తే ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి పాసివ్ వాయిస్లో. షీ లాఫ్డ్ ఎట్ ద చైల్డ్, ద చైల్డ్ వాస్ లాఫ్డ్ ఎట్ బై హెర్. అంటే వెర్బ్ పక్కన వచ్చే ప్రిపోజిషన్ని చేంజ్ చేయకూడదు, అలానే వాడి కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట పాసివ్ వాయిస్లో. దే షుడ్ హెల్ప్ ద చైల్డ్ షుడ్ బి హెల్ప్డ్ బై దెమ్. ఇక్కడ కూడా మోడల్ ఆక్సిలరీ వచ్చింది కనుక బి అనే బీ ఫామ్ వెర్బ్ వాడాము. ఇన్ఫినిటివ్, ఐ వాంట్ దెమ్ టు హెల్ప్ యూ. ఐ వాంట్ అనే ఫ్రేజ్ అలానే మనం పాసివ్ వాయిస్లో కూడా రాయాలి. ఐ వాంట్ యూ టు బీ హెల్ప్డ్. సో టు హెల్ప్, టు బీ హెల్ప్డ్ అనిగా చేంజ్ అయింది పాసివ్ వాయిస్లో. పార్టిసిపుల్స్ అయితే ఎలా చేంజ్ చేయాలి. ఐ సా హిమ్ టర్నింగ్ ద కీ, ఐ సా ద కీ బీయింగ్ టర్నెడ్ బై హిమ్. ఈ ఫ్రేజ్ ఇలానే వాడుతూ బీయింగ్ టర్నెడ్ బై హిమ్ అని కన్స్ట్రక్ట్ చేసామన్నమాట. An important point to remember is that when we change imperative sentences from active voice to passive voice, we must try to use let in case of non-living things. Let ఎప్పుడు వాడతాము ఇంపారేటివ్లో. థ్యాంక్ యూ. If you have any doubt regarding this topic, write in comment box. I will clarify it.